హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్. ఈరోజు నేనైతే ఇడ్లీ వేస్తున్నానండి. చూడండి, రాత్రి అయితే పిండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారా ఎలా పులిసిందో? పిండి ఇలా పులిస్తేనే ఇడ్లీ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే కొంచెం పిండి అయితే పక్కకు అంటే గిన్నెలో తీసుకున్నానండి. తీసుకుని ఇందులో నేను క్యారెట్ అయితే యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ఇడ్లీ వేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో చూసారా, క్యారెట్ తురుము వేసాను. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు నేను ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా అయితే వేసుకుని చక్కగా చేసిస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈరోజైతే నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇడ్లీ అయితే చాలా బాగుంది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనం విడిగా క్యారెట్ ఇస్తే తినరు కదండి, ఇలా ఇస్తే అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారా, నేనైతే ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. రెడీ చేసేసాను. పిల్లలు అయితే పెట్టు తినేసారండి. నేనైతే వీడియో తీయలేదన్నమాట. వాళ్ళైతే ఎప్పుడు 3 తినడానికే కష్టపడేవాళ్ళు. ఈరోజు 4 తిన్నామన్నారు. నాకు చాలా సంతోషం వేసిందనమాట. చూసారా, ఇలా ఈ కాంబినేషన్లో అయితే ఇడ్లీకి అయితే నేను మా మిద్ది మీద అయితే నేతి బీరకాయ ఉందండి, దాంతో పచ్చడి అయితే చేశాను అనమాట. చూసారా, ఇడ్లీ టమాటా పచ్చడి అంటే బీరకాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు ఉదయం పులిహోర చేశానండి. రాత్రి అన్నం అయితే ఉంటే ఉదయం పిల్లల లంచ్ బాక్స్కి అయితే బెండకాయ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.